రాజులు రెండవ గ్రంథము 8వ అధ్యాయము. షూనేము ధనవంతురాలు తిరిగి వచ్చుట. షూనేమున వసించు ధనవంతురాలి బిడ్డను ఎలీషా జీవముతో లేపెను గదా. ఒకనాడొకడామెతో, ప్రభువీ నేల మీద 7 ఏండ్ల పాటు కరువు రప్పించును, కనుక నీవు నీ కుటుంబము ఇక్కడి నుండి వెడలిపోయి ఎక్కడైనా తలదాచుకొండని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే ఆమె ఫిలిష్తీయ దేశమునకు వలసపోయి అచట 7 ఏండ్లు తలదాచుకొనెను. 7 ఏండ్లు గడిచిన తరువాత ఫిలిష్తీయ దేశము నుండి ఆ ఇల్లాలు పరివారము ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వచ్చి తన పొలమును ఇంటిని స్వాధీనము చేయింపుమని మనవి చేసుకొనుటకై రాజు వద్దకు వెళ్ళెను. ఆమె వెళ్ళునప్పటికీ రాజు ఎలీషా శిష్యుడు గేహసీతో మాటలాడుచు ప్రవక్త చేసిన అద్భుత కార్యములను వినిపింపుమని అడుగుచుండెను. అతడు ఎలీషా ఒక మృతిని జీవముతో లేపెనని చెప్పుచుండగానే ఆ కుటుంబిని కూడా వచ్చి తన ఇంటిని పొలమును తిరిగి ఇప్పింపుమని రాజును వేడుకొనెను. అప్పుడు గేహసీ, ప్రభు, ఎలీషా జీవముతో లేపినది ఈమె బిడ్డనే అని తల్లిని కుమారుని చూపించెను. రాజు నిజమేనాయని ఆ స్త్రీని ప్రశ్నింపగా ఆమె అవునని జవాబు చెప్పెను. రాజు ఒక ఉద్యోగిని పిలిపించి ఈమె ఆస్తులంతటినీ ఈమె పరము చేయుడు, అంతేకాదు 7 ఏండ్లలో ఈమె పొలమున పండిన పంటకు వెలకట్టి ఆ సొమ్ము కూడా ముట్ట చెప్పుడు అని ఆజ్ఞాపించెను. ఎలీషా హసాయేలు. ఎలీషా దమస్కునకు వచ్చెను. అప్పుడు సిరియా రాజు బెన్హదదునకు జబ్బుగా ఉండెను. అతడు ఎలీషా వచ్చెనని వినెను. తన ఉద్యోగి హసాయేలును పిలిచి, నీవు కానుకలు తీసుకుని ప్రవక్త యుద్ధకు వెళ్ళము, ప్రభువును సంప్రదించి నా వ్యాధి నయమగునో లేదో తెలియజెప్పుమని అతని నడుగుమని ఆదేశించెను. కనుక హసాయేలు దమస్కున లభించు మేలి వస్తువులన్నిటినీ సేకరించుకొని ఆ బహుమతులను 40 వంటల పైకెత్తించుకొని ఎలీషా వద్దకు వచ్చెను. అతడు, నీ దాసుడు బెన్హదదు తన వ్యాధి నయమగునో లేదో తెలియజెప్పుమని వేడుకొనుచున్నాడని మనవి చేసెను. ఎలీషా అతనితో, ప్రభు అతడు చనిపోవుననియే తెలుపుచున్నాడు, అయినను నీవు రాజుతో అతని వ్యాధి కుదురునని చెప్పుమరెను. అంతటా ఎలీషా మొగము బిగుసుకుని పోగా తీక్షణముగా చూడమొదలెడెను. అటు తరువాత అతడు బోరున ఏడ్చెను. హసాయేలు, అయ్యా, నీవెందుకు విలపించుచున్నావు అని అడిగెను. ప్రవక్త, ఓయి, నీవు ఇశ్రాయేలునకు మహాపకారము చేయుదువు. నీవు వారి కోటలు కాల్చివేయుదువు, వారి పసికందులను నేలపై మోది నజ్జు నజ్జు చేయుదువు, వారి చూలాలుల కడుపులు నిలువున చీల్చివేయుదువనెను. హసాయేలు, అయ్యా, నేను అల్పుడను, నేనెక్కడా, నీవు పేర్కొన్న ఈ కార్యములన్నిటినీ చేయుటెక్కడా అని అడిగెను. ప్రవక్త, నీవు సిరియాకు రాజు అగుదువని ప్రభువు నాకు తెలియజేశానెను. అంతటా ఎలీషాను వదిలి హసాయేలు రాజునొద్దకు వెళ్ళగా అతడు, ప్రవక్త నీతో ఏమి చెప్పెనని ప్రశ్నించెను. అతడు, ప్రవక్త నీ వ్యాధి కుదురునని పలికెనని బదులు చెప్పెను. కాని మరునాడు హసాయేలు రాజు ముఖమును తడిసిన జమకానముతో కప్పిపెట్టగా అతడు ఊపిరాడక చనిపోయెను. అంతటా బెన్హదదునకు మారుగా హసాయేలు సిరియాకు రాజయ్యెను. యూదానందు యెహోరాము పరిపాలనము. ఇశ్రాయేలు మండలమున ఆహాబు కుమారుడు యెహోరాము పరిపాలనా కాలము 5వ ఏట యెహోషాపాతు కుమారుడు యెహోరాము యూదా మండలమునకు రాజయ్యెను. యెహోరామునకప్పటికి 32 ఏండ్లు. అతడు యెరూషలేము రాజధానిగా 8 ఏండ్లు పరిపాలించెను. ఆ రాజు ఆహాబు కుమార్తెను పెండ్లి ఆడెను.
ఆహాబు కుటుంబము వలె ఇశ్రాయేలు రాజుల వలె అతడును దుష్టుడై యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. ప్రభువు దావీదునకు, నీ వంశస్థులు కలకాలము రాజ్యము పాలింతురని మాటిచ్చెను. కనుక అతడు యూదా రాజ్యమును నాశము చేయలేదు. యెహోరాము పరిపాలనా కాలమున ఏదోము తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యమయ్యెను. యెహోరాము రథములతో సాయరునకు వెళ్ళగా ఎదోమీయులు అతనిని చుట్టుముట్టిరి. కాని రాత్రివేళ అతడు అతని రథాధిపతులను శిబిరము నుండి తప్పించుకొని పారిపోయిరి. అతని సైనికులను పారిపోయి తమ నివాసములు చేరుకొనిరి. నాటి నుండి నేటి వరకు ఎదోము స్వతంత్ర రాజ్యముగానే ఉన్నది. ఇదే సమయమున లిబ్నా పట్టణము కూడా తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. యెహోరాము చనిపోగా అతనిని దావీదు నగరమున పితరుల సమాధిలోనే పూడ్చిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడగు అహస్యా రాజయ్యెను. అహస్యా యూదాను పరిపాలించుట. ఇశ్రాయేలు మండలమున ఆహాబు కుమారుడు యెహోరాము పరిపాలనా కాలమున 12వ ఏట యెహోరాము కుమారుడు అహస్యా యూదా మండలమునకు రాజయ్యెను. అప్పటికతని వయస్సు 22 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 1 ఏడు పరిపాలించెను. అతని తల్లి అతల్య. ఆమె ఇశ్రాయేలు రాజుగు ఒమ్రీ మనుమరాలు. అహస్యా ఆహాబు కుటుంబములోని పడుచును పెండ్లియాడెను. కనుక అతడును వారి వలనే యావే ఒల్లని నీచ పనులు చేసెను. అహస్యా ఇశ్రాయేలు రాజు యెహోరాముతో కూడి సిరియా రాజు హసాయేలుతో యుద్ధము చేసెను. ఇరుపక్షముల సైన్యములు గిలాదు రామోతునొద్ద పోరాడెను. ఆ పోరున యెహోరాము గాయపడెను. అతడు ఇశ్రాయేలు నగరమునకు తిరిగి వచ్చి గాయములకు చికిత్స చేయించుకొనుచుండెను. అహస్యా యెహోరాము రాజును చూడబోయెను. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము. యుద్ధనాదము. ప్రభువు ఇట్లనుచున్నాడు, బూరనూది యుద్ధనాదము చేయుడు. నా ప్రజలు నేను వారితో చేసుకొనిన నిబంధనమును మీరి నా ధర్మశాస్త్రమును నిరాకరించిరి. కనుక శత్రువులు నా దేశముపై గరుడ పక్షి వలె దిగివత్తురు. ఇశ్రాయేలీయులు నేను తమ దేవుడనని తాము నన్నెరుగుదుమని వాకొనుచున్నారు. కాని వారు తమకు హితమైన దానిని నిరాకరించిరి. కనుక శత్రువులు వారిని వెన్నాడుదురు. అరాజకత్వము, విగ్రహారాధనము. నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి. నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొల్చు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్నాళ్ళు పట్టును? ఇశ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొల్చు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. వెన్ను వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండినా అన్యజాతి వారు దానిని అపహరింతురు. అన్యజాతులతో ఒప్పందము. ఇశ్రాయేలీయులను అన్యజాతుల వంటి వారైరి. పగిలిపోయిన కుండవలే నిష్ప్రయోజకులైరి. వారు అడవి గాడిద వలె మొండివారై తమ ఇష్టమొచ్చిన విధముగా నడుచుచున్నారు. ఆ ప్రజలు అసిరియా సహాయము అర్థింపబోయిరి. తమ్ము కాపాడుటకు అన్యజాతులకు సొమ్ము చెల్లించిరి. ఆ జనులు అన్యజాతులకు సొమ్ము చెల్లించినా నేను వారిని ఎల్లరినీ ప్రోగు చేసి దండింతును. అసిరియా చక్రవర్తి తమ్ము పీడింపగా వారు త్వరలోనే బాధతో తన్నుకలాడుదురు. దంబారాధన. ప్రజలు పాప నిర్మూలనకు పెక్కు బలిపీఠమును నిర్మించిరి. కాని ఆ బలిపీఠములతో పాటు
వారి పాపస్థలములు పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాసనములను వ్రాసితిని, కానీ వారు వారిని అన్యుల శాసనముల వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు, కానీ యావే ప్రభువునైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. రాజభవనములు. ఇశ్రాయేలీయులు ప్రాసాదములను నిర్మించిరి, కానీ తమ సృష్టికర్తను విస్మరించిరి. యూదా ప్రజలు సురక్షిత నగరములు కట్టిరి, కానీ నేను పంపు అగ్ని వారి ప్రాసాదములను వారి నగరములను కాల్చివేయును. 9వ అధ్యాయము. ప్రవాసము వలన కలుగనున్న బాధలు. ఇశ్రాయేలీయులారా, మీరు అన్యజాతుల వలె ఉత్సవము చేసుకోరాదు. మీరు ప్రభువును విడనాడి అన్యదైవములను కొలిచిరి. ప్రతి కళ్ళమున బాలుదేవత నుండి పడుపు సొమ్ము గైకొంటిరి. అతడు మీకు ధాన్యమునిచ్చునని ఆశించిరి, కానీ త్వరలోనే మీకు ధాన్యము తైలము కొరతపడును, క్రొత్త ద్రాక్ష సారాయము లోపించును. ఇశ్రాయేలీయులు ప్రభువు దేశమున మనజాలరు. వారు ఐగుప్తుకు వెళ్ళిపోవలను. అసిరియా యందు నిషిద్ధాహారము భుజింపవలను. ఆ అన్యదేశములలో వారు ప్రభువుకు పానీయము బలులు అర్పింపజాలరు. శవములు పాతిపెట్టునప్పుడు వలె అపవిత్రాహారము భుజించి ఎల్లరూ మైలపడుదురు. ఆ ఆహారము వారి ఆకలి తీర్చునే గాని ప్రభువు మందిరమున అర్పించుటకు ఉపయోగపడదు. ప్రభువు పండుగ మహోత్సవము వచ్చినప్పుడు వారేమి చేయుదురు? వినాశనము దాపురించినప్పుడు ఆ జనులు చెల్లాచెదురగుదురు. ఐగుప్తీయులు వారిని ప్రోగు చేసి మెంఫిస్సున పాతిపెట్టుదురు. వారు తమ వెండిని దాచిపెట్టుకున్న తావులలో, పూర్వము తాము వసించిన గృహములలో కలుపు మొక్కలు ముండ్ల పొదలు ఎదుగును. ప్రవక్తకు హింసలు. శిక్షాకాలము సమీపించినది. జనులు తమ చేతలకు ప్రతిఫలము అనుభవించు రోజులు వచ్చినవి. ఆ దినములు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు గ్రహింతురు, ఆ ప్రవక్త బుద్ధిహీనుడు, ఈ దీర్ఘదర్శి ఉన్మత్తుడని మీరు పలుకుచున్నారు. మీ పాపములు పెచ్చు పెరుగుటచే నేను మీకు గిట్టనైతిని. ఇశ్రాయేలుకు కావలివాడుగా నుండుటకు ప్రభువు నన్ను పంపెను, కానీ నేను ఎటుపోయినా మీరు నాకు ఉచ్చులు పన్నుచున్నారు. దేవుని దేశముననే ప్రజలు నన్ను ద్వేషించుచున్నారు. పూర్వము గిబియాలో వలె ఈ జనులిప్పుడు కూడా దుష్టవర్తనకు పాల్పడుచున్నారు. ప్రభువు వారి పాపములు జ్ఞప్తికి తెచ్చుకొని వారిని దండించును. బాల్పెయూరు వద్ద చేసిన పాపమునకు శిక్ష. ప్రభువిట్లనుచున్నాడు, నేను మొదట ఇశ్రాయేలీయులను చూచినప్పుడు వారు ఎడారిలో కనిపించు ద్రాక్ష పండ్ల వలె చూపట్టిరి. నేను మొదట మీ పితరులను గాంచినప్పుడు వారు అత్తి చెట్టుపై మొదట పండిన పండ్ల వలె కనిపించిరి. కానీ వారు పెయూరు కొండకు రాగానే బాలును కొల్చిరి. తాము కొల్చు దేవత వలె తామును నీచులైరి. ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. వారికిక సంతానము కలుగదు. వారి స్త్రీలు గర్భము ధరింపరు. ఒకవేళ వారు బిడ్డలను పెంచినా ఒక్కరిని కూడా మిగులనీయకుండా నేను వారిని వధింతును. నేను ఈ ప్రజలను విడనాడినప్పుడు వారికి శ్రమ అనర్థము తప్పదు. ఎఫ్రాయిము తన పిల్లలను బోనులోనికి నడిపించుట చూచుచుంటుని. ఇట్లు నరహంతలకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చెను. ఈ ప్రజల తరపున నేను నిన్నేమి అడుగుదును? వారి స్త్రీలకు గర్భస్రావము కలుగునట్లు, వారి పాలిండ్లలోని పాలు ఎండిపోవునట్లు చేయుము. గిల్గాలు వద్ద చేసిన పాపమునకు శిక్ష. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రజల పాపము గిల్గాలు వద్ద ప్రారంభమయ్యెను. అచ్చట నేను వారిని అసహ్యించుకొంటిని. వారి దుష్కార్యములకు గాను నేను వారిని నా దేశము నుండి వెళ్ళగొట్టుదును. నేను వారిపై ఇక ప్రేమ చూపను. వారి నాయకులెల్లరూ నాకెదురు తిరిగిరి. ఎఫ్రాయిము
వ్రేళ్ళెండిపోయిన చెట్టు వంటి వారు. ఆ చెట్టిక పండ్లు కాయదు, వారికిక బిడ్డలు పుట్టరు. ఒకవేళ పుట్టినా నేను వారి ముద్దు బిడ్డలను చంపుదును. ప్రభువు ప్రజలు అతని మాట వినరైరి, కనుక నేను కొల్చు దేవుడు వారిని పరిత్యజించును. వారు జాతుల మధ్య తిరుగాడుదురు. 10వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటివారు. కాని సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి. వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు. దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును, వారి పవిత్ర స్తంభములను పడగొట్టును. ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు, మేము దేవుని లక్ష్యము చేయలేదు గాన మాకు రాజు లేడయ్యను. కాని రాజుండి మాత్రము మాకేమి చేయగలడు? వారి మాటలు నిరర్ధకములు, ప్రమాణములు అబద్ధపూరితములు, ఒడంబడికలు నిష్ప్రయోజనములు. న్యాయము అన్యాయముగా మారినది, అది విషపూరితమైన కలుపు మొక్కవలే దున్నిన చేనులో పెరుగుచున్నది. బేతావేను కోడెదూడ బొమ్మ నాశనమైనందుకు సమరియా పౌరులు భీతిని చెందుదురు. ఆ ప్రజలు దాని కొరకు శోకింతురు. కనుమరుగైపోయిన ఆ బంగారు బొమ్మ కొరకు దానిని కొల్చు యాజకులు విలపింతురు. ఆ విగ్రహమును అస్సిరియాకు కొనిపోయి మహాచక్రవర్తికి కానుకగా ఇత్తురు. తాము పాటించిన సలహాలకు గాను ఎఫ్రాయిమీయులు తలవంపులు నగుబాట్లు తెచ్చుకొందరు. సమరియా రాజు నీటి మీద కొయ్య ముక్క వలె కొట్టుకొని పోవును. ఇశ్రాయేలీయులు విగ్రహములను కొల్చిన బేతావేను కొండల మీద గుళ్ళు నాశనమగును. అచటి బలిపీఠములపై ముళ్ళు కలుపు మొక్కలు ఎదుగును. ప్రజలు మమ్ము దాచియుంచుడని పర్వతములకు మనవి చేయుదురు, మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకొందురు. గిబియా ఖండన. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీయులు గిబియా వద్ద పాపము చేసినప్పటి నుండి నాకు ద్రోహము చేయుచునే ఉన్నారు. కావున గిబియా వద్దనే వారు పోరును చవిచూతురు. నేను వారి మీదికి తండెత్తి వారిని శిక్షింతును. జాతులు ఏకమై వచ్చి వారిపై దాడి చేసి వారి నానా పాపములకు గాను వారిని దండించును. ప్రజలు పశ్చాత్తాపపడవలెను. పూర్వము ఎఫ్రాయిమీయులు బాగుగా తర్ఫీదు పొంది కళ్ళమును త్రొక్కుటకు సిద్ధముగానున్న ఆవు పెయ్య వలె నుండిరి. కాని నేనా పెయ్య సొగసైన మెడ మీద కాడి మోపి దానిచే పొలము దున్నింపగోరితిని. యూదాచే నాగలి దున్నించితిని, యాకోబుచే గుంటుక తోలించితిని. నేను ఇట్లంటిని, మీరు క్రొత్త పొలమును దున్నుకొనుడు, న్యాయమను విత్తనములు వేసి దైవ ప్రేమ అను పంట కోసికొనుడు. మీరు ప్రభువునైన నా చెంతకు తిరిగి రావలెను. నేను వచ్చి మీపై రక్షణ వర్షము కురియింతును. కాని మీరు దుష్టత్వమును విత్తనములు వేసి పాపమును పంట కోసికొంటిరి. మీ అనృతములు పండించిన ఫలములను భుజించితిరి. మీరు మీ రథములను మీ సైన్యమును నమ్ముకొంటిరి. ఇశ్రాయేలు వినాశము. కావున మీ మీదికి యుద్ధము వచ్చును, మీ కోటలన్నీ ధ్వంసమగును. పూర్వము షల్మాను రాజు యుద్ధమున బేతర్బేలును నాశనము చేసి తల్లులను పిల్లలను నేలకు విసిరి కొట్టినట్లుగానే జరుగును. బేతేలు ప్రజలారా, మీరు చేసిన ఘోర పాపమునకు గాను నేను మీ కిట్టి కార్యమునే చేయబోనితిని. యుద్ధము ప్రారంభము కాగానే ఇశ్రాయేలు రాజు చచ్చును. 108వ కీర్తన. ఉదయకాల ప్రార్థన, జాతి అంతటి ప్రార్థన. దేవా, నా హృదయము నిశ్చలముగా ఉన్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను సన్నుతింతును. ఆత్మమా మేలుకొనుము, నా స్వరమండలమును తంత్రీ వాక్యమును మేల్కొనుగాక. నేను ఉషస్సును మేల్కొల్పెదను,
ప్రభూ, నేను వివిధ జాతుల నడుమ నిన్ను స్తుతించెదను, బహు ప్రజల నడుమ నిన్ను వినుతించెదను. నీ కృప ఆకాశమంత ఉన్నతమైనది, నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది. దేవా, నీవు మింటికి పైగా ఎగయుము, ధాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము. మా మొర వినుము, నీ కుడి చేతితో మమ్ము ఆదుకొనుము. అప్పుడు నీవు ప్రేమతో పోషించు జనులు రక్షణమును బడయుదురు. ప్రభువు తన దేవాలయము నుండి మనకు ఇట్లు వాగ్దానము చేసెను, నేను విజయము సాధించి షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను విభజించి ఇచ్చెదను. గిలాదు, మనష్షే మండలములు నావే. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నాకు రాజదండము. మోవాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము, ఎదోము మీదికి నా పాదరక్షను విసరుదును. ఫిలిస్తియాను ఓడించి విజయనాదము చెయ్యుదును. సురక్షితమై ఉన్న నగరములోనికి నన్ను ఎవ్వరు కొనిపోగలరు? ఎదోములోనికి నన్ను ఎవ్వరు తీసుకుని పోగలరు? దేవా, నీవు మమ్ము నిజముగానే పరిత్యజింతువా? మా సైన్యముతో నీవిక యుద్ధమునకు పోవా? శత్రువుల నుండి నీవు మమ్ము ఆదుకొనుము, నరుల తోడ్పాటు నిరర్ధకము. దేవుడు మన పక్షమున ఉండెనేని మనము శౌర్యముతో పోరాడుతము. ఆయన మన శత్రువులనెల్లా అణగద్రొక్కును.